రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. సరిగ్గా ఇదే రోజు జాహ్నవితో పాటు వారి కుటుంబ సభ్యులు పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క మిస్ అయ్యి ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. అయితే 3 రోజుల తర్వాత ఒక కుక్క బయటకు వచ్చింది. ఆ పెంపుడు కుక్క మొత్తానికి అడవిలో నుంచి బయటకు వచ్చింది. తీరా ఈ రోజు చూస్తే ఒక క్లూ దాని ద్వారా తెలుస్తుంది, ఆచూకీ తెలుస్తుంది అనుకునే లోపు ఆ కుక్క కూడా ఈరోజు ప్రాణాలు విడిచింది. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న ముగ్గురు ఎవరైనా ఆమెని కిడ్నాప్ చేశారా, లేదంటే జీడి గింజలు ఏరుకోవడానికి వచ్చిన ఆ పర్సన్స్ ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఒడిశా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కిడ్నాప్ చేశారా? సో అడవి మొత్తం కూడా గాలించారు. పోలీసుల బృందాలు మొత్తం కూడా అడవి అంతా కూడా చెల్లెటి పట్టినా కానీ ఎక్కడ చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా జాహ్నవి ఎలా అయినా సరే ప్రాణాలతో బ్రతకాలి అంటూ కూడా దేవుణ్ణి కోరుకుంటారు. రైట్, మొత్తానికి ఈ రోజైతే ఏదైతే పెంపుడు కుక్క ఉందో అది చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి గత కొన్ని రోజుల నుంచి ఎంతో బాధని అనుభవిస్తూ జాహ్నవికి సంబంధించిన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైతే ఉన్నారో భవాని ప్రస్తుతం మనతో పాటు లైన్ లో ఉన్నారు. మాట్లాడడానికి ఒకసారి ఆమెతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. చెప్పండి. అమ్మ ఏంటి అసలు మీకు ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నాయా? ఎప్పటి నుంచో కూడా పోలీసులు కూడా మిమ్మల్ని ఈ రకంగానే అడుగుతున్నారు. అంటే అడవి మొత్తం కూడా గాలించారు పోలీసులు, ఎంత గాలించినా చిన్న ఆచూకీ కూడా లభించలేదు. ఇక ఎవరైనా కిడ్నాప్ చేసైనా ఉండాలి, లేదంటే ఇంతకుముందు మీరు ఎవరితోనో గొడవలు కొన్ని జరిగాయో, సో వారి దగ్గర నుంచి ఏదైనా ఒక మిస్టేక్ జరిగి ఉండాలి. అసలు మీరు ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీరు పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారా ఆచూకీ తెలియడం కోసం? మీరేం చెప్తారు? చేస్తున్నాను సార్. పోలీసులు కూడా బాగానే గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు, అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు సార్. ఇన్ని రోజులు ఏంటంటే కుక్క ఏదైతే ఉందో తను జాడ చెప్తుంది కదా, తను తీసుకెళ్తుంది కదా అన్న చిన్న ఆశ ఉండేది సార్. ఈరోజు ఏంటంటే ఆశ కూడా మేము నిరాశ అయిపోయింది సార్. దానివల్ల కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది సార్. కానీ ఏంటంటే కుక్క ఏదో చెప్పాలని ప్రయత్నించింది సార్. కాకపోతే దానికి మాటలు రాక, దాని మాటలు మనకు అర్థం కాక, మన మాటలు దానికి అర్థం కాక మొత్తానికి అదైతే దూరం అయిపోయింది సార్. కానీ మా పాప ఎలా ఉంది? ఇంతకుముందు ఒక్క విషయం ఇంతకు ముందు కుక్క మీతో ఎలా ఉండేది? మిస్ అవ్వక ముందు మీతో కుక్క ఎలా ఉండేది? మీరు దానికి ఆహారం పెట్టేవారా? అది మీతో కొంచెం ప్రేమగానే ఉండేదా? అందరి దగ్గరకు వచ్చేదా? ఎవరైతే అలవాటు వాళ్ళ దగ్గరే, ఎవరైతే మేమే అలవాటు సార్. బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. నేను కూర్చోమంటే కూర్చుండేది, ఎలా రా అంటే వచ్చేది, పిలిస్తే వచ్చి ఎంత దూరానన్నా పలికేది. మా పాప తిని పప్పులు పట్టుకెళ్ళి పెట్టినా చేతులతో పెట్టేది సార్. అయినా తినేది. కుక్క పడుకున్నప్పుడు దాని మీద కూర్చుంది, అలవాటే సార్. కుక్క పడుకున్నప్పుడు ఆ కుక్క పిల్లవాడిని కూర్చుండే సార్ మా అమ్మే. నైట్ టైం పడుకునేటప్పుడైనా సరే మంచం మీద పాపని వేస్తే మంచం కింద కుక్క పడుకుండే సార్. అలాంటిది ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు సార్. పాప మిస్ అయింది, కుక్క చనిపోయింది సార్. కుక్క ఎప్పుడైనా పాప మీద అరవడం కానీ, ఎప్పుడైనా దాడి చేసే ప్రయత్నం కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, చిన్నపిల్లల పైన ఎక్కువ కుక్కలు ఎగబడతా ఉన్నాయి. అటువంటిది ఏమైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఏమైనా జరిగి ఉంటే అంత ధైర్యంగా మేము వదిలేం కదా సార్ పాపని. ఇది వరకు కుక్క అటాక్ కానీ, ఈ తోటలో భయాలు కానీ, మేము ఎక్కడ ఉన్నామో మా చుట్టుపక్కల ప్రదేశంలో కానీ ఇలాంటి భయాలు కానీ ఏమీ లేదు సార్. ఫస్ట్ టైం ఇది జరగడం సార్. ఎప్పట్లోనే ఉంటుంది కదా అన్న ఒక ఆలోచన వల్ల ఇదంతా జరిగింది. అమ్మ, మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇల్లు అంటే కొంచెం ఒక పొలం లాంటిది కాబట్టి, అది పామాయిల్ తోట కాబట్టి కొంచెం లోపలికి ఉంటుంది. అంటే వేరే ఇతర నివాసాలు ఉండే ఆ ఇళ్ళకి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుంది సుమారుగా?
ఆ తోట నుంచి ఆ విలేజ్ వరకు వెళ్ళడానికి మెయిన్ రోడ్ వరకు అనుకోవచ్చు, అక్కడ వరకు ఎంత దూరం ఉంటుంది? మెయిన్ రోడ్లో రాజుగారు ఇల్లు ఉన్నాయి సార్. దాదాపు ఎంతో దూరం ఉంది సార్, ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చేమో. వాళ్ళకి మాకు పెద్ద అటాచ్మెంట్ ఉంది. వాళ్ళు రాజులు సార్. ఊరైతే కొంచెం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. ఓకే, రైట్. మీరు ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఎప్పుడైనా సరే కొంతమంది వ్యక్తులు తాగడం కానీ, అల్లర్లు చేసుకోవడం కానీ, గొడవ పడడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? తాగి కొంతమంది నైట్ టైంలో వేషాలు వేస్తూ ఉంటారు, అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా అక్కడ? ఊళ్ళో అలాంటివి ఏం జరగలేదు సార్. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఊళ్ళో ఏం అలాంటివి జరగలేదు. ఒకవేళ జరిగినా సరే మా దగ్గరకు వచ్చి అంత మమ్మల్ని భయపెట్టి అలా చేసుకోలే. మా తోటలోకి వచ్చి అంత ఇదిలే ఇప్పటి వరకు జరగలేదు సార్. ఊళ్ళో ఎప్పుడు కూడా అటువంటిది లేదు. మీ పొలంలోకి లోపలికి వచ్చి ఎవరు కూడా మేము ఈ రకంగా ఇబ్బంది పెట్టింది లేదు. ఇలా జరగడం కూడా ఫస్ట్ టైం సార్ మా చుట్టుపక్కల ఏరియాలో మాత్రం. సో ఇప్పుడు బయటికి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో ఆ ఫుటేజ్ లో మీరు పాపను చూసినట్టుగా ఉంది. మీరు కొన్ని మీడియా ఛానల్స్ తో మాట్లాడుతున్నప్పుడు పాప నా దగ్గర లేదండి, పాప మా ఆయన దగ్గర ఉందని నేను అనుకున్నానని చెప్తున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఆయన వచ్చి దించి వెళ్ళడం, మీరు అక్కడ చిన్న పాపని ఎత్తుకోవడం ఇదంతా కూడా ఉంది. అది కొంచెం అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తారు? ఎందుకంటే మీ పైన కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది సీసీ ఫుటేజ్ మీకు ఏదైతే వచ్చిందో అది రాంగ్ సార్. రాంగ్గా పెట్టారు. అది ఏం జరిగిందంటే శనివారం ఉదయం పాప మాతోనే ఉంది సార్. 11 టయానికి టైం అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సార్. మా ఆయన గారికి తోటలో గుమస్తా ఫోన్ చేశారు సార్, వాటర్ బాటిల్ తెయ్యి కరెంట్ డిపార్ట్మెంట్లో వచ్చారని చెప్తే వెళ్ళాడు సార్. ముందుకు వెళ్ళడంతో వెనకాల పాప కూడా పరిగెట్టింది సార్. పాప కూడా కుక్కపిల్ల కూడా వెళ్ళిపోతే ఆ పాపని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. నడిచి వెళ్ళారు ఫస్ట్. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్నమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. చిన్నమ్మాయికి స్నానం చేపిస్తే వచ్చి పక్కన నుంచో పెట్టాడు సార్. పాపని చూడు తోటలో పడి ఉంది అన్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళింది సార్. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అక్కడే నుంచో పెట్టాడు. ఇంకా నాన్న వెళ్ళిపోయాడు సార్, బండి మీద వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి కూడా అంత టైంకి రెండోసారి వచ్చి నుంచోబెట్టే టైంకి నేను స్నానం చేయించేసాను సార్. స్నానం చేయించేసి నించున్నాను సార్. నించున్న తర్వాత ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఏడిస్తే మీరు చూడొచ్చు సార్, అమ్మాయి చేయి పట్టుకునేట్టు మీకు కనిపిస్తుంది. పట్టుకున్న టైంలోనే ఈ చిన్న అమ్మాయి ఆడడం వల్ల పెద్ద అమ్మాయి ఆడడం వల్ల ఇద్దరు ఒకే టైంలో ఆడడం వల్ల పెద్ద అమ్మాయి ఎప్పట్లానే ఇక్కడే కదా ఆడుకుంటుంది, లేదంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది. ఎప్పుడూ సార్ నా దగ్గర ఉండదు, వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది. ఇంకా ఇక్కడే కదా ఈ చెట్టు దగ్గర చుట్టూలే కదా ఆడుకుంటుంది, దాని కూడా కుక్క ఉంది కదా అని అనుకున్నాను సార్. అనుకోవడం వల్ల నేను ఏడిస్తే ఏడలే అని లోన్కి వెళ్ళాను. కొంతసేపు ఏడుస్తుంది సార్, ఎక్కువసేపు ఆడదు, కొంతసేపు ఏడుస్తుంది. మళ్ళీ ఆ చెట్ల దగ్గర తన ఆట వస్తువులు ఉన్నాయి, వాటితోనే ఆడుకుంటాం. ఇంకా అలాగే ఉంటుంది కదా అని లోన్కి మా చిన్న అమ్మాయిని తీసుకెళ్ళి దానికి డ్రెస్సింగ్ చేసి పాలు పట్టి మళ్ళీ బయటకు ఒకసారి వచ్చి చూసాను సార్. వచ్చి చూస్తే పాప లేదు. ఎదరికెళ్ళి ఏమైనా ఆడుకుంటుందో లేదంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందన్న మళ్ళీ అనుకొని మళ్ళీ లోన్కి మా చిన్నమ్మాయి అడ్డం వల్ల వెళ్ళిపోయింది సార్ లోన్కి. మళ్ళీ అలా కొంతసేపు గ్యాప్ వచ్చింది సార్. ఎగ్జాక్ట్గా టైం అంటూ నాకు తెలియదు. వేరొక ఆయన కొండంట వెళ్తుంటే ఆయనకి మా ఒక పిల్ల కనిపించింది అంత. కనిపిస్తే మా పాప దగ్గరికి ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా ఒక వ్యక్తికి కనిపించిందో ఆ వ్యక్తి చూసిన ఆ ప్లేస్ నుంచి మీ ఇంటికి ఎంత దూరం, ఎంత ఉంటుంది సార్? ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉండొచ్చు? ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉండొచ్చు? 200 మీటర్లు ఉంటుందండి సార్. ఓకే, మీ హస్బెండ్ నేను ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ముందు 1 కిలోమీటర్ అన్నారు, దాని తర్వాత 500 మీటర్లు అన్నారు, ఇప్పుడు మీరు 200 మీటర్లు అంటున్నారు సార్. అంత దూరం. ఓకే, ఊర్లోకి 1 కిలోమీటర్ ఉంటుందా? అవును సార్. సో ఎగ్జాక్ట్ గా ఆ వ్యక్తి చూసిన దగ్గరికి మీ ఇంటికి 200 మీటర్లు. కానీ మీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంత ఆ రేంజ్ వరకు లేదు. అది లేదు సార్, ఒకసారి కొంచెం వరకు వచ్చి దాని తర్వాత మిస్ అయిపోయింది. ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో మీకు క్లారిటీ వస్తుంది సార్. సో ఒరిజినల్ ఇప్పటి వరకు మేము చూస్తుంది ఒరిజినల్ కాదు. ఒరిజినలే కానీ సార్
అది తికమాక పెట్టారు సార్, పైది కిందది కిందది పైది వెళ్తుంది వస్తున్నట్టుగా వస్తుంది వెళ్తున్నట్టుగా పెట్టారు సార్. అవును. అప్పుడు ఆ ఫుటేజ్ చూస్తే అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. బండి పైన పాపని తీసుకుని వెళ్తుంది వాళ్ళ తండ్రి స్నేహితుడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవును కాదు సార్, ఎవరైతే బండి డ్రైవింగ్ చేస్తున్నారో ఆయన తోటలో గుమస్తా గారు సార్, వెనకాల ఏదైతే ఉన్నారో ఆయన మా ఆయన గారు. అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు అప్ చెప్పేటప్పుడు సార్ ఆ వీడియో ఇది ఫస్ట్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు అది వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పాపంగా పరిగెట్టినట్టు చూపించారు సార్. కాదు సార్, అది ముందు మా ఆయన వెళ్ళాడు సార్, కొంచెం దూరం మా ఇంటి దగ్గరలోనే ముందు వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్తే పాపను ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. సో ఆ ముందు రోజు కానీ ఒక 2 రోజుల ముందు కానీ ఆ రోజు కానీ అంటే మీ తోటలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చారా? కొంచెం అనుమానంగా ఎప్పుడు చూడని ఫేస్లు మీరు చూసారా? ఇక్కడ పని ఏంటనే అలాంటి అడగడం కానీ అలాంటి ఏమైనా చేశారా? లేదు సార్, ఎవరు రారా సహజంగా లోపలికి? ఎవరు రారు సార్. రెడ్లు అంటే మా ఓనర్ గారికి భయపడి మా తోటలోకి ఎవరు రారు సార్. మీ ఓనర్ గారు కొంచెం స్ట్రిక్ట్. ఎవరైనా వచ్చారంటే తోటకి సంబంధించిన పనులు చేయడానికి, అంటే కూలీలు కానీ లేదంటే అలా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళే వస్తారు సార్. కొత్త వ్యక్తులు వచ్చారంటే ఛాన్స్ లేదు సార్. అవును సార్. రైట్. సహజంగా ఇటువంటి పొలాల్లోకి ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి, మీకు తెలుసు కదా. కోతులు చిన్నపిల్లల్ని కనిపిస్తే కొంచెం అవి అల్లరి చేస్తూ ఉంటాయి, ఎత్తుకుని వెళ్తూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ మిస్సింగ్ దాని గురించి కాదు కానీ ముందు ఎప్పుడైనా కోతులు మీరు మీ పొలాలని దాడి చేయడం అట్లాంటివి ఏమన్నా జరిగినాయా? లేదు సార్, అలాంటివి ఏం అసలు కోతి కాదే చిన్న పాము అయినా సరే మా ఇంటికి వచ్చినా సరే అంతే అటాక్. అప్పుడు అలాంటి భయం ఏమీ లేదు సార్. చిన్న కోతి కాదు చిన్నది ఏదైనా జంతువులు వచ్చి అటాక్ చేస్తుందన్న మాటలేదు సార్. అలాంటివి ఏమైనా భయాలు ఉంటే పాపని అంత ధైర్యంగా మేము వదలం సార్. రోజు ఉదయం లెగిస్తున్నంత వరకు సాయంత్రం పడుకునేంత వరకు ఇంక అదే జరుగుతుంది సార్. అక్కడే ఆడుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ నేను వెళ్ళడం, మళ్ళీ దాన్ని రావడం, అదే జరుగుతుంది సార్. ఎప్పట్లానే కదా ఉంటుంది అని అనుకున్నాను సార్.